అందరికీ నమస్కారం. చెప్పేవాడికి సిగ్గు లేకపోతే సరే, వినేవాడికి బుద్ధి ఉండాలి కదా అనేది ఒక తెలుగు సామెత. ఈ సామెత నేను ఎవరిని అంటలేదండి, అనలేను కూడా ఇప్పుడు. కానీ ఎందుకు చెప్తున్నాను, ఈ సామెతను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు ఒక డెసిషన్ వచ్చింది. ఆ డెసిషన్ వింటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఒక ప్రజాస్వామిక వాదిగా, ఒక జర్నలిస్టుగా చాలా బాధ అనిపించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి ఎమ్మెల్యేలు మారారు, ఇది పక్క రాసి పెట్టుకోండి, మారారు. మారినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఖైరతాబాదు ఎమ్మెల్యే దానం నాగేందరు, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళు పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చారు. వీళ్ళ మీద నమోదైనటువంటి అనర్థ వేటు పిటిషన్ కొట్టేశారు. ఏమండి, 2023 తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీపా మీద ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ బీపా మీద సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన మాట వాస్తవనా కాదా? బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ బీపా మీద పోటీ చేయటం అనేటువంటిది పార్టీ మారినట్టు లెక్కలోకి రాదా? పార్టీ మారినట్టు కాదా? శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినా కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. సరే, అది ఆమె ఇష్టం, కానీ ఆమెకు సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ లోక్సభ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బీపా మీద గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయాల్సింది పోయి కూతుర్ని గెలిపించండి, హస్తం గుర్తు మీద, కాంగ్రెస్ గుర్తు మీద ఓటేయండి అని ప్రచారం చేశాడు. ఇది పార్టీ మారటం కిందకి రాదా? మరి పార్టీ మారటం అంటే ఏంటి? అంటే ఏంటి అంటే ప్రజలందరికీ తెలుసు వీళ్ళు పార్టీ మారాలని. కానీ ప్రజల్ని మాయ చేస్తూ స్పీకర్ గారు ఇచ్చిన డెసిషన్ ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి? మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు, సరే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపారెడ్డి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తున్నానని ప్రకటించాడు. ఆయన వచ్చాడా, వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేసిందో తెలియదు. ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితే మీడియా స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, నేను పార్టీ మారాను, అవును మారాను, ఆయనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్స్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అంటే అతని స్టేట్మెంట్ కూడా కాదు పరిగణలోకి, అతను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. అలాగే అరకపొడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, తర్వాత ఇంకా ఉన్నారు మొత్తం ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన మళ్ళీ స్పీకర్ కూడా పనిచేసిన వ్యక్తి, బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్గా పనిచేసి ఆయనకి రాజ్యాంగం తెలుసు, చట్టం తెలుసు, తను చేస్తుంది తప్పని తెలుసు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. వీరంతా పార్టీ మారింది ప్రజల కళ్ళ ముందు జరిగింది. గద్వాల ఎమ్మెల్యే బండ కిష్టమోహన్ రెడ్డి, వీరంతా పార్టీ మారిన 10 మందికి 10 మంది పార్టీ మారలేదని దశల వారీగా స్పీకర్ గారు డెసిషన్ ప్రకటించారు. ఈ డెసిషన్ ప్రకటించడానికి కూడా సుప్రీంకోర్టు ఒక 3 సార్లు సీరియస్ కావాల్సి వచ్చింది. ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలేసి టైం బాండింగ్ పెడితే తప్ప డెసిషన్ తీసుకోలే. ఆ డెసిషన్ కూడా ఎలా తీసుకున్నారు? ప్రజలందరినీ అవమానించేలా ఈ డెసిషన్ కనపడుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా డెసిషన్ కనపడుతూ ఉంది. పార్టీ మారింది ప్రజలందరికీ తెలుసు. అంటే ఓటేసిన ప్రజలు పిచ్చోళ్ళా? ఓటేసిన ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నారా? ప్రజలారా, మీరు చేతగానే వాళ్ళలాగా ఉంటే, నోరు మెదపని వాళ్ళలాగా ఉంటే మిమ్మల్ని అవమానించటానికి రాజ్యం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. ప్రభుత్వంలో అధికారంలో ఎవరున్నా మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు అని మరొక్కసారి రుజువైంది. ప్రజలంటే చేతగాని వాళ్ళు, తిరగబడలేని వాళ్ళు, అడగలేని వాళ్ళు ఎన్నికల సమయంలో ఒక నోటు తీసుకొని, ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొని ఓటేయటానికి తప్ప వాళ్ళు దేనికి పనికిరారు అని చెప్పేసి సమాజం తేల్చి పడేసింది. అందుకే ఇందాక వినేవాడికి మనకన్నా బుద్ధి ఉండాలి కదా అని నేను ఇందాక పదం వాడాను. సరే, స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నారు కాబట్టి ఆయన ఏమీ అనలేను.
నేను అనగలిగింది ఈ జనాన్ని, ఈ రాజకీయ నాయకుల్ని మాత్రమే. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం అంటే నాకు చాలా ఇష్టం. అదొక నాకు పవిత్ర గ్రంథం. ఆ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళని మనం ఏం అనలేం. కాబట్టి నేను స్పీకర్ గారిని ఏం అనలేకపోతున్నాను. కానీ జనం ఆలోచించుకోవాలి ఇప్పటికైనా. అరే ప్రజలు మన కళ్ళ ముందే ఓ మోసం జరుగుతుంది. మనం ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. ఈ సంస్కృతి ఇవాళ కాంగ్రెస్, మొన్న బీఆర్ఎస్, రేపు ఇంకో పార్టీ ఇదే కల్చర్ కొనసాగిస్తారు. అధికారం ఎటుంటే అటు మన పార్టీ ఎమ్మెల్యేలు పోతారు. మనం వేసిన ఓటు వృధా. ఇప్పుడు వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించడం కోసం ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఉంటారు? ఎంతమంది కష్టపడి ఉంటారు? గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి మారినప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించడానికి ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసి ఉంటారు? వాళ్ళ త్యాగం, వాళ్ళ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు. ప్రజలు పెట్టుకున్న ఆశలు బూడిదలో పోసిన పన్నీరు. పట్టపగలు మోసం చేస్తుంటే నోరు మూసుకుని కూర్చొనే జనంగా మనం ఉండాలా? ఇంత అన్యాయమా? ఇంత దుర్మార్గమా? పార్టీ మారలేదంటారేందండి? మీరు ఏమైనా నమ్ముతున్నారా పార్టీ మారలేదని? ఈవెన్ కాంగ్రెస్ అధికారం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తను అడుగుతున్నా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది అవునా కాదు ఒకసారి దయచేసి కామెంట్ చేయండి అయ్యా. ఎందుకంటే మీరు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతుండు. పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగ్గా అమలు జరగాలని రాహుల్ గాంధీ దేశంలో డిమాండ్ చేస్తుండు. రాహుల్ గాంధీ కాంగ్రెసేగా. అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు కాదుగా. రాహుల్ గాంధీ పట్టుకున్న రాజ్యాంగం రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుందిగా కాదా? వర్తించదా? పార్టీ ఫిరాయింపుల పేరుతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ పార్టీ ఫిరాయింపులకు ఒక చట్టం ఉంది, దాన్ని అమలు చేయాలి. పార్టీ మారిన మరుసటి క్షణం వాళ్ళ మీద అనర్హత పెట్టి పడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేని మారలేదు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దయచేసి దీని మీద అందరూ మాట్లాడండి. మాట్లాడకపోతే మనం మోసం చేసుకున్న అవుతాం. దయచేసి ఈ వీడియో కూడా ఎక్కువ మందిలోకి వెళ్ళాలి. దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని హైప్ చేయండి. సమాజం రియాక్ట్ కావాలి. నా డిమాండ్ ఇది నేను స్పీకర్ గారు తప్పను. స్పందించకపోతే జనాన్నే తప్పంట. నేను జనం దీన్ని అలవాటు చేస్తున్నారంట. జనం లంచానికి అమ్ముడుపోతున్నారు. అందుకే రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారు. వాళ్ళని అడిగే వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు అంతైనా చేస్తారు. ప్రశ్నించలేకపోవడం, స్పందించలేకపోవడం ప్రజలు తప్పని నేనంట. ప్రజలారా దయచేసి స్పందించండి. మన కళ్ళ ముందే కత్తితో పొడిచిన మాట నిజం, అవతల వాడు చనిపోయిన మాట నిజం. కానీ పొడిచింది నేను కాదని కత్తి పట్టుకుని చెప్తున్నాడు. పోలీస్ అధికారిని అయ్యా న్యాయం చేయండి అయ్యా, అదిగో పొడిచాడు, వాడి చేతిలో కత్తి కూడా ఉందంటే వాడి చేతిలో ఉంది కత్తి అని గ్యారంటీ ఏందని పోలీసు వాడు బుకాయిస్తున్నాడు. పొడిచినోడు కనపడుతున్నాడు, కత్తి కనపడుతుంది, కత్తికి బ్లడ్ కనపడుతుంది. కానీ అది కత్తే అని గ్యారంటీ ఏందని పోలీసు వాడు అడుగుతున్నాడు. ఏం చెప్పాలిగా? సో ప్రతి ఒక్కరు స్పందించండి. థ్యాంక్ యూ.